वसन्तं भक्तानामपि मनसि नित्यं परिलसद्घनच्छायापूर्णं शुचिमपि नृणां तापशमनम् नखेन्दुज्योत्स्नाभिः शिशिरमपि पद्मोदयकरं नमामः कामाक्ष्याः चरणमधिकाश्चर्यकरणम्। वसन्तं भक्तानाम् अपि मनसि नित्यं परिलसत् घनच्छायापूर्णं शुचिम् अपि नृणां तापशमनम् नखेन्दु ज्योत्स्नाभिः शिशिरम् अपि पद्मोदयकरं नमामः कामाक्ष्याः चरणम् अधिक ఆశ్చర్యకరణం। అమ్మా కామాక్షి, నీ పాదపద్మము 6 ఋతువుల అద్భుత లక్షణాన్ని ఏకకాలంలో కలిగి ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది। వసంత ఋతువు వలె ఆనందాన్ని ఇస్తూ ఎల్లప్పుడూ భక్తుల మనస్సులో నిత్యం వసంతి, అనునిత్యం నివసిస్తూ ఉంటుంది। వర్ష ఋతువు వలె దట్టమైన మేఘాలతో కూడిన ఘనఛాయతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది। గ్రీష్మ ఋతువు వలె స్వచ్ఛంగా ఉంటూనే ఎండవేడిని ఇవ్వకుండా భక్తుల తాపాన్ని హరిస్తోంది। శిశిర ఋతువు వలె చల్లగా ఉంటూనే ఆ చలికి పద్మాలు వాడిపోయేట్టు కాకుండా వికసింపచేస్తోంది। ఇంతటి అద్భుతాలని చేసే అమ్మ కామాక్షీదేవి పాదపద్మాలకు మేము నమస్కరిస్తున్నాము। ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం। వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేन्दुज्योत्स्नाभिः शिशिरमपि पद्मोदयकरं नमामः कामाक्ष्याः चरणमधिकाश्चर्यकरणम्।